హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, వాళ్ళ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, మన ఛానల్లో ఏంటంటే బీటీసీ గురించి డైలీ డెప్త్ చార్ట్ అయితే పెడుతున్నాను. కంపల్సరీ మన మిగిలిన వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కొద్దిగా క్లారిటీగా అర్థమవుద్ది. డే బై డే ఒక క్లాసెస్ ప్రకారం అయితే ఇస్తున్నాను. ఓకే, ఈరోజు ప్రకారం చూసుకున్నట్లయితే బీటీసీ మనకి ఫియర్ ఇండెక్స్లో చూసుకున్నట్లయితే 19లో ఉంది, అంటే కొద్దిగా పాజిటివ్లో అయితే ఉంది. మార్కెట్ మ్యాక్సిమం ఏంటంటే సండే నాడు ఇంక్రీజ్ అవుతే ఎక్కువ శాతం అది ఫేక్అవుట్ అవుద్ది, మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. దానికి కొన్ని థీరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకున్నట్టయితే ఎవ్రీ టైం మనకి మండే నాడు మార్కెట్ అనేది రెడ్ డాట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి క్రాష్ అయింది. ఫస్ట్ టైం క్రాష్ అయింది, సెకండ్ టైం కూడా క్రాష్ అయింది, అండ్ థర్డ్ డే నాడు క్రాష్ అయింది, అండ్ ఫోర్త్ డే నాడు కూడా క్రాష్ అయింది. అంటే ఎవ్రీ వీక్ మండే నాడు స్టార్ట్ అవుద్ది కదా మార్కెట్. అప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఏంటంటే మల్టిపుల్ టైంలో రెడ్ డాట్ వచ్చినప్పుడు అంటే మండే నాడు కొద్దిగా గొప్ప ఏంటంటే మనకి డౌన్ అయితే ఉంది. కాబట్టి ఏంటంటే మనం సండే నాడు ఒక చిన్నపాటి లాంగ్ వేసాం, దాని అయితే స్కాల్పింగ్ బుక్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం షార్ట్ సైడ్ అయితే వెళ్ళాం. ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ పర్పస్కి చిన్న రిస్క్ ట్రేడ్ అన్నట్టు. మార్కెట్ లేనప్పుడు కూడా మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దానికంటూ కొద్దిగా తక్కువ అమౌంట్ తోటి మనం ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం చూసుకుందాం ఎగ్జాక్ట్గా మనకి మార్కెట్ అనేది ఏదైతే మంత్లీ లెవెల్ ఉందో దాన్ని తీసుకొని, అంటే మంత్లీ లెవెల్ ఏదైతే ఉందో దానికన్నా బిలో వెళ్ళి లిక్విడేషన్స్ అనేది కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా ఏంటంటే రైజ్ అయింది. ఎక్కడ దాకా ఇంక్రీజ్ అయింది చూసుకున్నట్లయితే పర్సెంటేజ్ పరంగా మనకి నియర్లీ ఒక 9.25% ఏంటంటే అప్రాక్సిమేట్లీ ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత ఎందుకు ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది అండ్ ఇక్కడ ఉన్న స్ట్రాటజీలు ఏంది అవన్నీ ఇప్పుడు మనం టెక్నికల్గా అయితే చూద్దాం. టెక్నికల్గా ఫస్ట్ మనం ఏంటంటే చార్ట్ అయితే చూద్దాం. చార్ట్ పరంగా నేను 4 అవర్స్లోకి వెళ్ళిపోదాను ఇంకా ఫాస్ట్గా. 4 అవర్స్లో క్లియర్ కట్గా మనకి ఏదైతే ట్రెండ్లో ఉందో అక్కడ టచ్ అవుట్ తోటే రిజెక్ట్ అయింది. అండ్ నిన్న కూడా చెప్పాను అండ్ ఈరోజు కూడా అదే చెప్తున్నాను. ట్రెండ్ లైన్ దగ్గర టచ్ అయింది, రిజెక్ట్ అయింది. సెకండ్ టైం టచ్ అయింది, రిజెక్ట్ అయింది. థర్డ్ టైం టచ్ అయింది, మనకి రిజెక్ట్ అయింది. ఫోర్త్ టైం దాదాపుగా దీన్ని టచ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇంకా కూడా స్టిల్ దీన్ని టచ్ కాలేదు. బట్ మార్కెట్ ఎందుకు డౌన్ అవుతుందంటే ఇక్కడ కొద్దిగా ట్రాప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న సినారియోస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి బీటీసీలో సిఎంఈ గ్యాప్ అయితే ఫామ్ అయింది. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఎక్కడ దాకా ఉంది, నియర్లీ మనం 85,120 దగ్గర నుంచి నియర్లీ 85,995 ఇక్కడ ఒక గ్యాప్ అయితే ఉంది. ఎప్పుడైనా కానీ సిఎంఈ గ్యాప్ ఫుల్ చేసిన తర్వాత ఇక్కడ చాలాసార్లు ఏంటంటే గ్యాప్ వచ్చింది, గ్యాప్ వచ్చి ఫిల్ అయిన తర్వాత కొద్దిగా బౌన్స్ అయింది, తర్వాత ఏంటంటే డౌన్ సైడ్ అయింది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే 100% గ్యాప్ సక్సెస్ఫుల్ అయ్యి వాల్యూమ్ జనరేట్ అవుతే మాత్రమే అప్ సైడ్లోకి వెళ్ళొద్ది. మ్యాక్సిమం గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఎక్కువ శాతం ఏంటంటే బీటీసీ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకు అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఉన్న వేవ్ స్ట్రక్చర్ ప్రకారం అయితే కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దానికోసం ఏంటంటే మీకు ఎలర్ట్ వేవ్ గురించి అయితే చెప్తాను. మొత్తం మార్కెట్లో డౌన్ అయినప్పుడు ఓన్లీ 5 ఫేజెస్లో డౌన్ అవుద్ది. ఎలర్ట్ వేవ్ ప్రకారం ఎలర్ట్ వేవ్ అనేది కొద్దిగా టెక్నికల్గా డెప్త్ చార్ట్ అన్నట్టు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను స్టార్టింగ్ ఏదైతే హై ఉందో అది మనకి ఫస్ట్ పాయింట్ అయితే పట్టుకోండి. అండ్ ఏదైతే లో ఉందో పర్ఫెక్ట్గా ఆ లోలో నేను 1 పాయింట్ తీసుకుంటున్నాను. అండ్ సెకండ్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది కదా, ఇది 2లో తీసుకుంటున్నాను. 3 అనేది కొద్దిగా ఎక్కువ డ్రాప్ అయితే అవుద్ది. నేను ఏదైతే 3 ఉందో అక్కడ తీసుకుంటాను. అండ్ ఏదైతే 3 బాటమ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఒక్క నిమిషం గైస్, నేను మళ్ళీ అయితే డ్రా చేస్తాను. కొద్దిగా లెవెల్స్ అనేది తక్కువ చేసి. ఓకే, ఇప్పుడు క్లియర్గా చూసుకోండి. ఏదైతే ఫస్ట్ హై ఉందో అక్కడ మనకు ఫస్ట్ 1 అంటే 0, నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైతే 1 ఉందో అక్కడ రిట్రేస్మెంట్ అవుద్ది. దాని తర్వాత 2కి ఒక చిన్న కరప్షన్ అయ్యి ఇంక్రీజ్ అవుద్ది అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ చూసుకున్నట్టయితే 3 ఒక బాటమ్ ఫిక్స్ అవుద్ది. ఆ బాటమ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4th వేవ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ 5th కూడా ఉంది. స్టిల్ ఏంటంటే మన 5th ప్లానింగ్లో కూడా మార్కెట్ ఇంకా స్టిల్ ఉంది. అందుకోసం అనేది బాటమ్ అయితే వచ్చే ఛాన్స్ ఇంకా కొద్దిగా లోనే అయితే ఉంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే లో క్రియేట్ అయిపోయిన తర్వాతనే బీటీసీ అనేది ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి ఈ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే ఇంకా కొద్దిగా లో వచ్చేది ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ఇది ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ 3 కంప్లీట్ అయిందా లేదో ఎగ్జాక్ట్గా తెలియదు మనకి. 3 అనేది ఇంకా కొద్దిగా లెవెల్స్లో అయితే ఉంది. నేను మళ్ళీ డ్రా చేస్తాను. ఒకవేళ 3 ఫామ్ కాకపోతే పర్ఫెక్ట్గా మళ్ళీ ఇంకా కూడా డౌన్ అవుద్ది. అండ్ దాని తర్వాత ఎగ్జాక్ట్గా ఎట్లయినా కానీ మీకు 4 లెవెల్కి ఎట్లయినా చేస్తాడు. అంటే నియర్లీ 98,000 దాకా మీకు ఈజీగా ఇంక్రీజ్ అవుద్ది. అంటే 3 ఇప్పుడు ఫామ్ అయింది అయితే మ్యాక్సిమం అనుకుంటున్నాం. బట్ 100% ఫామ్ కాకపోతే మళ్ళీ డౌన్ అవుద్ది. డౌన్ అయిపోయిన తర్వాత ఈ 3లో ఏదైతే ఉందో దానికన్నా కూడా బిలో వెళ్ళొద్ది. ఇది కొద్దిగా టెక్నికల్గా డెప్త్లో అయితే చెప్తున్నాను, కొద్దిగా అర్థం చేసుకోండి. ఎలాంటి ఎవరైతే తెలియని వారు ఉన్నారో ఫస్ట్ ఎలాంటి గురించి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి కొన్ని వీడియోస్ అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకవేళ ప్యాటర్న్ అనేది మనకి మిడిల్లో ఫామ్ అవుతాయి, ఏదైతే జోన్ ఉందో ఇక్కడ నుంచి ఫామ్ అవుతే ఇది మనకి 1 అనుకుంటే ఇలా కూడా జరుగుద్ది. మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఇక్కడ 0 అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది 1, మనకి ఇది 2. దీంట్లో కూడా ఏంటంటే ఇక్కడ 3 అయితే అనుకుంటున్నాను పర్ఫెక్ట్గా. ఒకవేళ 3 ఫామ్ కాకుంటే మళ్ళీ ఏంటంటే 4థ్కి వెళ్ళి దీంట్లో కూడా ఏంటంటే స్టిల్ 5th వేవ్ వచ్చేది అయితే ఉంది. ఒకవేళ ఇది మనకి రిజెక్ట్ కాయి ప్లాన్ అనేది చేంజ్ కావాలనుకుంటే కొన్ని లెవెల్స్లో అయితే బ్రేక్అవుట్ కావాలి. దాని గురించి అయితే చెప్తాను చూడండి. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే అయితే వాల్యూమ్ అనేది స్టిల్ రెడ్లో ఉంది. ఇక్కడ కొద్దిగా హై స్పైక్ అయితే వచ్చింది. ఈ రెడ్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను షార్ట్ టర్మ్లో కూడా చెక్ చేశాను. ఓన్లీ 4 అవర్స్ మాత్రమే మనకి వాల్యూమ్ జనరేట్ అయింది. 1 అవర్ చూసుకుంటే అయితే బీరిష్ వాల్యూమ్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బుల్లిష్ వాల్యూమ్ కన్నా బీరిష్ వాల్యూమే ఎక్కువ ఉంది. కాబట్టి కొద్దిగా నేను ఈ ట్రాప్ కింద అయితే తీసుకుంటున్నాను. 100% సేఫ్ ట్రేడ్ ఎక్కడ చేయాలనేది కొన్ని లెవెల్స్ ఇస్తాను చూడండి. ఫస్ట్ నేను ఫిబొనాచి లెవెల్ డ్రా చేసి అయితే చూపిస్తాను. 100% లెవెల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడెక్కడ ట్రేడింగ్ చేయడానికి కొద్దిగా సేఫ్ సైడ్ ఉంటుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేనైతే ఇంకా 3 అనేది ఆల్మోస్ట్ ఫామ్ అయింది అనుకుంటున్నాను. బట్ ఇంకా కూడా స్టిల్ ఒక లెవెల్ అయితే ఉంది, అది డ్రా చేస్తాను చూడండి. ఓకే, ఈ హైట్ ఏదైతే ఉందో హైట్ని మనం 0 అనుకుందాం. నెక్స్ట్ అయితే ఇది బాటమ్ అనేది మనకు 1 అనుకుంటే పర్ఫెక్ట్గా నేను 2 లెవెల్ ఏదైతే 2 లెవెల్ ఉందో ఈ 2 లెవెల్ దగ్గర నేను కొన్ని ఫిబొనాచి లెవెల్స్ అయితే డ్రా చేస్తాను చూడండి. ఓకేనా గైస్, ఈ లెవెల్ నుంచి మనకి ఈ లెవెల్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఒక ఫిబొనాచి లెవెల్ వస్తుంది. ఆ లెవెల్ చూసుకున్నట్లయితే నియర్లీ ఎక్కడ ఉంది, నేను ఇచ్చిన వీక్లీ లెవెల్ ఏదైతే ఉందో ఆ వీక్లీ లెవెల్ కన్నా కొద్దిగా కింద ఉంది. ఎగ్జాక్ట్గా చూసుకుంటే 77,183. అదే నేను లాగారిథమ్లో పెట్టాను అనుకుంటే కొద్దిగా ఇంక్రీజ్ అయింది. ఒకవేళ నేను లీనియర్లో పెట్టుకుంటే సేమ్ అదే ప్రైస్లో దాదాపుగా అదే ప్రైస్ మీకు ఫిక్స్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మనకి నియర్లీ ఈ వీక్లీ లెవెల్ ఆ వీక్లీ లెవెల్ కన్నా కొద్దిగా బిలో. అండ్ ఒకవేళ నేను దీన్ని 1 అనుకొని 2 అనుకుంటే చెప్తే ఇది కొద్దిగా డెప్త్గా ఉంటుంది, అందుకే కన్ఫ్యూజ్ కావద్దని చెప్తున్నాను. చార్ట్ అనేది కొద్దిగా డెప్త్లో అయితే ఉంటుంది. ఓకే, ఇది నేను 1 అనుకొని దీంట్లో 2 అనుకుంటే దీంట్లో మనకి వీక్లీ లెవెల్ కన్నా కొద్దిగా పైన చూపిస్తుంది, నియర్లీ 79,000. బట్ పర్ఫెక్ట్లీ చెప్పాలనుకుంటే మనకి ఏదైతే జోన్ ఉందో నేను అనుకుంటున్నాను నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మీరు కొన్ని సేఫ్ ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలనేది ఒకసారి అయితే చూసుకుందాం. మ్యాక్సిమం నేను ఏమనుకుంటున్నా అంటే నా ప్లాన్ అయితే మీరు కరెక్ట్గా అయితే తినండి. ఫస్ట్ ఈ లోస్ని అయితే తీయనియండి. కిందటిసారి ఉన్న లో ఎంత మనకి నియర్లీ బాటమ్ పర్ఫెక్ట్గా ఒక నిమిషం నేను ఇది మ్యాగ్నెట్ తీసేస్తాను. మనకి నియర్లీ 80,676 దానికన్నా బిలో రానివ్వండి. బిలోకి వచ్చి వీక్లీ లెవెల్ తీసుకుంటుంది కదా, ఈ వీక్లీ లెవెల్లో కొందరు ముందే ఎంటర్ కావచ్చు. లేదు అనుకుంటే మాత్రం సేఫ్ ఎప్పుడు ఎంటర్ కావాలంటే మనకి ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ ఈ కిందటిసారి ఉన్న లో ఏదైతే ఉందో ఇది కొన్ని సేఫ్ ట్రేడ్లు ఉంటాయి, కొన్ని రిస్క్ ట్రేడ్ ఉంటుంది. సేఫ్ ప్లాన్ చేసే విధానం బట్టి ఉంటుంది మనకి. ఓకే, సేఫ్గా కావాలనుకుంటే ఫస్ట్ మనం దీనికన్నా డౌన్ కావాలి. డౌన్ అయిన తర్వాత మనకి దీంట్లోకి వెళ్ళి 30 minutes క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయ్యి వాల్యూమ్ ఉంటే ఖచ్చితంగా మార్కెట్ పంప్ అవుద్ది. నేను చెప్పిన ప్రకారం 98,000 నుంచి మనకి 96,000 ఆ మధ్యలోకి అయితే వెళ్ళిపోద్ది సింపుల్గా. లేదు మనకి దీనికన్నా బిలో వెళ్తే మాత్రం అప్పుడు మాత్రం ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుద్ది. 5th వేవ్ కోసం మనం వెయిట్ చేయాలి. ఓకే, టోటల్గా మీకు క్లియర్ కట్గా అయితే చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో ఏమైనా డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. అండ్ ఇంకా కొన్ని మీకు చార్ట్ ప్యాటర్న్స్ అయితే చూపిస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మనకి క్లియర్ కట్గా ఏదైతే 98 లెవెల్ ఏదైతే ఉందో 97,000లో నియర్లీ చూసుకున్నట్లయితే 269 M అంటే టోటల్గా $69 వరకు ఏంటంటే మనకి వాల్యూమ్ అయితే ఉంది. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ 269 millions ఏంటంటే అక్కడ లిక్విడేషన్స్లో ఉన్నాయి. అంటే అందరు ఎక్కువ షార్ట్ పొజిషన్ చేశారు కాబట్టి మార్కెట్ని ఎప్పుడైనా లిక్విడేషన్ని ఫాలో అవుద్ది. మార్కెట్ ముందే ఏ విధంగా పంప్ అవుద్ది అని క్లియర్గా మీకు ఒక ఇండికేషన్ అయితే ఇచ్చాను, గ్రూప్లో ముందే పెడుతున్నాను. ఏబీసీ మొత్తం 3 అయితే ఫామ్ చేశాను. ఏ దగ్గర నుంచి రిజెక్ట్ అయిందంటే నియర్లీ
88,000 నుంచి 90 మధ్య రిజెక్ట్ అవుతే మార్కెట్ స్టిల్ డౌన్ అవుద్ది. బి దగ్గర నుంచి కూడా మీకు డౌన్ అయినా కూడా 91,000కి వెళ్ళినా కూడా మార్కెట్ స్టిల్ డౌన్ అవుద్ది. ఎప్పుడైతే మనకి నియర్లీ 94,000 పైన, నియర్లీ 95,000 కన్నా పైకి వెళ్తే మాత్రం మీకు ఛాన్స్ ఏంటంటే మార్కెట్ స్టిల్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అది జరగాలంటే చాలా సినారీలు అయితే ఉన్నాయి, కష్టం అయితే ఉంది. ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా హార్డ్, ఎందుకంటే మార్కెట్లో వాల్యూమ్ రాలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా కూడా ఏం పెట్టాను, మీకు ఫస్ట్ పెట్టిన చార్ట్ ఇది. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 89,000 నుంచి 90,000లో మీకు మ్యాక్సిమం రిజెక్ట్ అవుద్దని నేను ప్రిడిక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు సిఎంఈ గ్యాప్ ఉందని చెప్పి మీకు ముందే చెప్పాను, ఆ గ్యాప్ కూడా చూపించాను. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్ పదే ట్రై చేస్తుంది. ఓకే గైస్, ఇది మొత్తం టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా మొత్తం చార్ట్ని అయితే రీడ్ చేస్తాను. దీంట్లో ఇంకా ఏమైనా నేను మిస్ అయ్యాను, నేను ప్రతిదీ ఏంటంటే డెప్త్కి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఏదైనా మిస్ అయితే పాయింట్ నాకు కూడా చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను, మీకు కూడా చెప్తాను. మ్యాక్సిమం అన్నీ చెప్తున్నాను అనుకుంటున్నాను, మీకు అన్ని డెప్త్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఓకే గైస్, ఈ వీడియోలో కంపల్సరీ డౌట్స్ వచ్చినా మాత్రం మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఈ బుల్ మార్కెట్లో మీరు మ్యాక్సిమం ఈ బీటీసీ డౌన్ ఏదైతే ఉందో ఈ డౌన్ కంప్లీట్ లోపల నన్ను కాంటాక్ట్ కండి. ఎవరి దగ్గర 1 lakh ఉంటే మినిమం 5 lakhs నుంచి 10 lakhs అయితే చేస్తాను. ఏ విధంగా చేస్తాననేది క్లియర్గా మీకు ఈ వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను క్లియర్ కట్గా మీకు ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైతే ఫ్రీ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ పిన్లో ఫస్ట్ మెసేజ్లో పిన్ చేసి పెడతాను, లేకపోతే నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.